చూసావా నా టార్గెట్ ఎంత పర్ఫెక్ట్గా తగిలిందో? బోర్డు మీద కాదు, నీ బతుకు మీద కూడా ఇంతే పర్ఫెక్ట్గా పొడుస్తా. బీ రెడీ టు ఫాలో మిస్ అనామిక. ఏం గురి సార్, పర్ఫెక్ట్గా తగిలింది. పొగడ్తలంటే నాకు ఇష్టమే ఎంకే, కానీ అవి చేయమన్న పనిని కప్పిపుచ్చడానికని తెలిస్తే తోలు తీస్తా. అయ్యో ఎంత మాట సార్. అయినా మీరు ఒక పని అప్పచెప్పిన తర్వాత చేయకుండా ఉంటానా? మీరు చెప్పినట్టే ఆ ఈజీ కంపెనీకి బాగా దగ్గరయ్యాను. ఇప్పుడు ఆ బాలు శైలు కూడా నన్ను పూర్తిగా నమ్ముతున్నారు. ఇక ఆ కంపెనీలో ఏం జరిగినా సరే ప్రతి యాక్షన్ మీకు చేరుతుంది. గుడ్. ఎప్పటికైనా ఆ బాలు వాళ్ళు ఈజీ క్రియేషన్స్ కి మోరల్ సపోర్ట్ అవుతారు. అందుకే అక్కడి నుంచి నరుక్కురమ్మన్నాను. గుడ్. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే కంటిన్యూ చేయి. అలాగే సార్. అక్కడ చీమ చిట్టుక్కుమన్నా ఆ సౌండ్ ఇక్కడ వాళ్ళకన్నా ముందు నాకు వినపడాలి. నేను కొట్టే ఒక్కో దెబ్బకి ఆ అనామిక ఊపిరాడక అల్లాడిపోవాలి. బతుకు మీదే విరక్తి కలగాలి. ఓకే సార్, మీరు ఎలా అంటే అలా. శైలు డిస్టర్బ్గా ఉండడంతో బాలు కూడా వర్కులో యాక్టివ్గా లేడేమో అనిపించింది. ఇప్పుడు శైలు కూడా వర్క్లోకి వస్తుందంటే ఐఎమ్ రియల్లీ సో హ్యాపీ. ఎస్ చూస్తూ ఉండండి, ఇంకా వర్క్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. మనం చేయాల్సింది శైలు పట్ల సింపతి చూపించకుండా తనతో ఇదివరకట్లా క్యాజువల్గా ఉండాలి. అవును, అప్పుడే తను నార్మల్గా వర్క్లో ఇన్వాల్వ్ అవుతుంది. నేను కూడా అబార్షన్ ట్రాఫిక్ అస్సలు తీసుకురానండి. నువ్వు నోరు మూసుకుని ఉంటే చాలు, ఆటోమేటిక్గా వాళ్ళు ప్రశాంతంగానే ఉంటారు. మీ తుమ్ములు నా నోరు అసలు ఆగేది కావులేండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే కమల్ సార్ నాకు నెక్స్ట్ కాన్సెప్ట్ ఎప్పుడు డెమో ఇస్తారు అంటున్నారు. ఈలోగా మీరు వచ్చేసారు. శైలు, ఇంకా కాన్సెప్ట్ డిజైన్ అప్ టు యూ అంతే. ఎస్, మీరేం చేస్తారో నాకు తెలీదు. యోగా కాన్సెప్ట్ లాగానే ఇది కూడా గ్రాండ్ సక్సెస్ కావాలి. షూర్ సార్. బాలు, ఒకసారి బ్రీఫ్ గా వాట్ ఈస్ వాట్ అని డిస్కస్ చేసుకున్న తర్వాత వర్క్ స్టార్ట్ చేద్దాం. షూర్ మేడం. శైలు, నెక్స్ట్ మనం చేయబోయే కాన్సెప్ట్ స్విమ్మింగ్ మీద తీసుకుంటే ఎలా ఉంటుంది? గుడ్ ఐడియా బాలు. మనం ప్రెజెంట్ చేయడానికి స్పోర్ట్స్ అనే కాకుండా స్విమ్మింగ్ కూడా ఒక మంచి ఎక్సర్సైజ్. అబ్సల్యూట్లీ. మరింకే దానికి రిలేటెడ్ గా కొన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ చేయి. ఓకే, ఏదైనా ఇన్స్పిరేషన్ దొరుకుతుందేమో అని ఆలోచించాను. నువ్వు టీస్ చేయనంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ ఒకటి చెప్తాను.
ఇన్స్పిరేషన్గా ఉంటుందో లేదో తెలియదు కానీ కామెడీగా మాత్రం ఉంటుంది. అబ్బో ఏంటో అది. చిన్నప్పుడు తాతయ్య నాకు ఈత నేర్పుతానని చెరువులో దించాడు. ఈత అయిపోయాక బయటకు వద్దామంటే చుట్టూ అమ్మాయిలు. నాకేమో ఒంటి మీద నిక్కర్ తప్ప బట్టలు లేవు. నేను ససేమిరా బయటికి రానన్నాను. అప్పుడు తాతయ్య ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? నా నిక్కర్లో చేప పిల్లని వేశాడు. అంతే, దెబ్బకు బయటకు వచ్చి కోతులా గెంతులేసాను అనుకో. అయినా అప్పుడు చిన్నపిల్లాడివే కదా, అంత సిగ్గెందుకు? శైలు, అప్పుడు నేను 9th క్లాస్ తెలుసా? ఆ ఏజ్ లో బట్టలు లేకుండా అమ్మాయిల ముందు గొంతులేస్తావా నువ్వు? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీకోసం స్పెషల్ ఆరెంజ్ జ్యూస్. అయినా ఇప్పుడు చూసేంటి? అది మా మేడం మీకోసం సమ్మర్ దగ్గరలో ఉందని మా మేడం స్టాఫ్ అందరికి ఆఫ్టర్నూన్ జ్యూస్ సప్లై చేయమన్నారు. అందుకే తీసుకోండి. తీసుకో. ఎందుక నవ్వు? మీరంతా నా పట్ల చూపించే కేరింగ్కి నాకు చాలా హ్యాపీగా ఉంది బాలు. కేరింగ్ ఏంటి శైలు? నాకు బ్యాక్ పెయిన్ రాకుండా ఈ చైర్లో పిల్లో. వర్క్ వైపు నన్ను మోటివేట్ చేసే ఈ కొటేషన్స్, టైం టు టైం జ్యూసెస్. అనామిక తన ప్రేమని చెప్పకుండానే చూపిస్తుంది. ఇక్కడ తమరు వర్క్ డిస్కషన్లోనే నన్ను బిజీ చేయకుండా నన్ను రిలాక్స్ చేయడానికి నవ్విస్తున్నారు. అబ్బే అదేం లేదు శైలు. ఐఎమ్ ఫీలింగ్ సో లక్కీ బాలు. ఇవాళ ఆఫీస్కి వెళ్ళొచ్చాక శైలు చాలా రిలాక్సింగ్ గా కనిపించిందిరా. అందుకే పిన్ని, మనిషి అన్నాక ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఏదైనా వదిన చాలా స్ట్రాంగ్. తన ఆ మూడ్ నుంచి చాలా తొందరగా బయటకు వచ్చింది. అదంత త్వరగా మర్చిపోయే బాధ కాదురా. తను ప్రయత్నిస్తోంది. తన ప్రయత్నానికి మనం సహకరించాలి. అందుకే నీకు చెప్పనన్నాను. నేనేం చెప్పమని అడగలేదే. ఆ మ్యాటర్ వదిలే శైలు ప్లీజ్. ఏంటన్నయ్య వదిన కాకా పడుతున్నావు? కాన్సెప్ట్ కోసం లేరా. అన్నట్టు వరుణ్, నీకు స్విమ్మింగ్ వచ్చా? రాదుదినా. అయ్యో అదేంటి, తాతయ్య గారు నీకు స్విమ్మింగ్ నేర్పలేదా? ఎక్కడా, సెలవులకు వస్తే బాలు ఏమో వాళ్ళ తాత వెంట తిరిగేవాడు. ఈ చిన్నోడు మాత్రం ఊరెంబడబడి తిరిగేవాడు. అంటే హాలిడేస్ కి నా ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ అయ్యేవాళ్ళం, అందుకే. ఓహో, నువ్వు నేర్చుకోవాల్సింది వరుణ్. నువ్వెంత ఫన్ మిస్ అయ్యావో. శైలు నువ్వు ముందు పోంచే, మనకు బోల్డ్ వర్క్ ఉంది. నువ్వు ఉండన్నయ్య, అంత ఫన్ ఏముంది అదినా? బాలు చెప్పనా, రేపొద్దున మనం ఆర్మీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, మర్చిపోయావా? అబ్బా రేపు పొద్దున కదా ఆఫీసు. అమ్మాయి గారు ఇది ఇంట్రెస్టింగ్ విషయం చెప్తున్నారు కదా, మీరు చెప్పండి అమ్మాయి గారు. రేయ్ నువ్వు నోరు మీరా. ముందు నువ్వు నోరు మీరా. శైలు నువ్వు చెప్పమ్మా. బాలు చెప్పేస్తున్నా. వద్దు ప్లీజ్. ఒకరోజు తాతయ్య గారు
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ గురించే ఆలోచిస్తున్నాను. చెప్పండి, ఏంటి విశేషాలు? మన ప్రాజెక్టు విషయం ఎంతవరకు వచ్చింది? ఏదైనా సమస్య? అలాంటిదేమీ లేదు సార్. మంచి పని కదా, కాస్త టైం పడుతుంది. నిజమే, పడేయడానికి వచ్చినంత వేగంగా పడ్డవాణ్ణి లేపడానికి ముందుకు రారు. సార్, మీరు అలా డిసప్పాయింట్ అవ్వకండి. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేయాలంటే ఎంతో మందిని కన్విన్స్ చేయాలి, ఎన్నో సంతకాలు కావాలి. అది మీకు తెలియంది కాదు కదా సార్. మీ మాటల్ని కొటేషన్స్గా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాం. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. వేరే కంపెనీ వాళ్ళు కూడా మనతో పాటు కొలాబరేట్ అవుతామని కాల్స్ కూడా చేస్తున్నారు. కొంచెం ఓపిక పట్టండి, ఖచ్చితంగా పని అయిపోతుంది. మీరేం భయపడకండి. ఈ గుండె ఎంతో మంది శత్రు సైనికులకు ఎదురు నిలిచింది, కానీ ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదు. ఫస్ట్ టైం స్పోర్ట్స్ అకాడమీ అనే నా డ్రీమ్గానే మిగిలిపోతుందేమో అని భయపడుతున్నాను. కానీ మిమ్మల్ని చూశాక, మీలో హార్డ్ వర్క్ను చూశాక మళ్ళీ కొత్త ధైర్యం వచ్చింది. బాలు, చాలా థ్యాంక్స్. అయ్యో సార్, ఈ దేశమే మీలాంటి వాళ్ళకి రుణపడి ఉంది. మీరు మాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? స్పోర్ట్స్ అకాడమీ అనేది మీ డ్రీమ్ మాత్రమే కాదు, ఇప్పుడు మా డ్రీమ్ ప్రాజెక్ట్ కూడా. మీరు నిశ్చింతగా ఉండండి. సార్, నాదో డౌటు. ఏంటి? ఏం లేదు సార్, మిమ్మల్ని చూస్తే అనామిక మీదే పగబట్టినట్టు చాలా కోపంగా ఉన్నారు. కానీ ఆ అనామిక మీరు చూస్తున్నంత పెద్ద విలన్ కాదని నా డౌట్. అలాంటి అమ్మాయి మీద ఎందుకు సార్ మీకు అంత కోపం? ఇది కోపం కాదు ఎంకే, రివెంజ్. రివెంజా? మీరు పగబట్టే అంత పాపం ఆ అమ్మాయి ఏం చేసింది సార్? నాలాంటి వాడిని హర్ట్ చేయాలి అంటే పని కట్టుకుని ఏదో చేయాల్సిన అవసరం లేదు. ఒక ఆడదాని నవ్వు కురుక్షేత్రానికి దారితీసింది. ఇంకో ఆడదాని ఏడుపు రామ రావణ యుద్ధానికి ఆజ్యం పోసింది. ఇది అంతే. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు సార్. ఒక ఆడదాని అందం ఆకర్షిస్తుంది. అదే ఆడదానిలోని అహం నాలాంటి వాణ్ణి సవాలు చేస్తే ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. అర్థమయ్యి అర్థం కానట్టుంది సార్. నీకు ఆ అనామిక కంపెనీని దాటి ఎదగాలని కోరిక, నాకు ఆ అనామికనే ఎదిరించి నిలబడాలని పంతం. మనిద్దరి ఆలోచనలు దాదాపు ఒక్కటే. అందుకే ఈ పనికి నిన్ను పురమాయించింది. మొత్తానికి మనిద్దరం తోడు దొంగలం అంటారు. నైస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సార్. ఇది మా డ్రీమ్ ప్రాజెక్ట్. దీనికోసం చాలా రోజులుగా ట్రై చేస్తున్నాం. టైం గడిచిపోతుంది కానీ ఫైల్ మూవ్ అవ్వట్లేదు. పబ్లిక్కి యూస్ఫుల్ పనిచేస్తామంటున్నా ఎందుకింత నెగ్లెక్ట్గా ఉంటున్నారో అర్థం కావడం లేదు. ఇందులో దేశానికి పేరు తీసుకురావాలన్న తాపత్రయం తప్ప స్వార్థం లేదు సార్. సొసైటీ అలా ఉంది. జనాల్లో దేశభక్తి అనేది ఇండిపెండెన్స్ డే రోజు లేదా రిపబ్లిక్ డే రోజు మాత్రమే కనిపిస్తుంది. క్యాలెండర్ డేట్ మారగానే వాళ్ళ షెడ్యూల్తో పాటుగా మనసులు కూడా మారిపోతాయి. బట్ యూ డోంట్ వరీ, ఈ ప్రాజెక్ట్ మూవ్ అయ్యేలా నేను చూసుకుంటాను.
ఇవాళే పర్మిషన్ కోసం హయ్యర్ అఫీషియల్స్తో డిస్కస్ చేస్తాను. వాళ్ళ అప్రూవల్ ఇవ్వగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఏరా ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉంది నాన్న. అయితే త్వరలోనే ఆ అనామిక ఆఫీస్ నుంచి విముక్తి పొందుతారన్నమాట. అప్పుడే కాదు బామ్మ, ఇంకో కాన్సెప్ట్ మీద కూడా వర్క్ చేయాలి. ఇంకో వర్కా? అదేంటమ్మా? నేను బాలు ఒక కాన్సెప్ట్ రెడీ చేశాం. నైట్ అంతా దాన్ని డెవలప్ చేయాలి. రేపు వెళ్ళి డీటెయిల్స్ ఇవ్వాలి. ఏం కాన్సెప్ట్? స్విమ్మింగ్ రా. వామ్మో, స్విమ్మింగా? అంత షాక్ అయ్యావేంట్రా? వాళ్ళు ఏ కాన్సెప్ట్ డిజైన్ చేసినా ముందు బలయ్యేది నేనే కదండి. అంటే శాస్త్రవేత్తలు కనిపెట్టిన దాన్ని ముందుగా ఎలుకల మీద ప్రయోగిస్తారు ఢిల్లీ. నా బతుకు ఎలకల కన్నా దారుణంగా తయారైంది. రే నీతో పోల్చుకోగరా, వెలకలింటే ఫీల్ అవుతాయి. అసలు ఏం జరిగిందో చెప్పు. మొన్న పండక్కి ఊరెళ్ళాను కదండి, పనిలో పనిగా ఓ సంబంధం చూసుకున్నానండి. రక్త సంబంధమా? కాదండి, పెళ్లి సంబంధం. మంచి న్యూసేగా. విషయం మంచిదేనండి, కానీ ఫలితమే దారుణంగా ఉందండి. అంత దారుణం ఏం జరిగింది? నేను బొద్దుగా ఉన్నానని క్యాన్సిల్ చేశారండి. అంటే లావుగా ఉన్నానని వద్దన్నారండి. పోనీలేరా, ఇది కాకపోతే ఇంకొకటి, నీకు పిల్ల దొరకదా? పిల్ల దొరుకుతుందండి, అప్పటి నేను కుర్రాడ్లో ఉండొద్దు. ఇది పాయింటరా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ఏమీ లేదండి, ఆన్లైన్లో 1/2 డజన్ జాగింగ్ డ్రెస్లు బుక్ చేయండి. నెల రోజుల్లో 6 ప్యాకుల బాడీతో రెడీ అయిపోతాను. 6 ప్యాకుల బాడీనా? అంటే ఏంట్రా? 6 ప్యాక్ అని అంటారులే బామ్మ. డై ఒట్టి జాగింగ్ చేస్తే 6 ప్యాక్ రాదురా, దానికి తగ్గ డైటింగ్ చేయాలి. ఓ సంతే కదా, అదేదో చెప్పండి. భోజనానికి ముందు, భోజనం తర్వాత ఫాలో అయిపోతాను. అప్పుడు నీకు వచ్చే 6 ప్యాక్ కాదు, ఫ్యామిలీ ప్యాక్. ఓ అది కూడా తినాలా? ఫ్యామిలీ ప్యాక్ అంటే తినేది కాదు. ఒరే ఢిల్లీ, చదువే రానివాడివి ఏం చదువుతున్నా? ఈ ముగ్గురింట్లో ఎవరిని పెళ్లి చేసుకుందామని ఆలోచిస్తున్నాను బామ్మగారు. ఏడ్చవులే కుళ్ళు. బాలు, ఏంటి అలా చూస్తున్నావు? వాళ్ళ ముగ్గురిని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? సివిల్స్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ లా ఉన్నారు. ఒరే ఢిల్లీ, గేట్ సౌండ్ వచ్చింది, ఎవరో చూడు. ఏం కావాలి? ఇన్ఫర్మేషన్. సారీ, ఇంకా నేను వంట వండలేదు. నువ్వు పనుడువా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు? ఎక్స్పీరియన్స్. ఇంట్లో ఎవరు లేరా? అందరూ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడాలి, పద. ఏయ్ ఆగండి. ఎవరు మీరు? మేము సెంట్రల్ యూనివర్సిటీ స్టూడెంట్స్. ఒక సర్వే చేయడం కోసం వచ్చాం. ఏం సర్వే? సకుటుంబ సపరివార సమేత. మేము సకుటుంబ సపరివార సమేతంగానే ఉన్నాంలే కానీ సర్వే దేనికో చెప్పు. అదే సార్ మా సర్వే. అదేం సర్వేరా, ఏడ్చినట్టుంది. ఏం లేదు బామ్మగారు, ఈ మధ్య జాయింట్ ఫ్యామిలీస్ బాగా తగ్గిపోతున్నాయి కదా, దాని మీదే సర్వే చేయడానికి వచ్చాం. ఎంతమంది పేరెంట్స్ తో ఉంటున్నారు, ఎంతమంది పెళ్లాలతో విడిగా ఉంటున్నారు, ఎవరెవరు అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు, ఎవరెవరు అస్సలు రావడం లేదు అన్న దానిపై సర్వే. నీ బొందరా, నీ బొంద. లేకపోతే ఏంట్రా, సంతోషంగా కలిసిమెలిసి ఉన్న మా కుటుంబం దగ్గరకు వచ్చి ఎవరు విడిపోయారు, ఎవరు వదిలిపోయారు అని ఆరాలు తీస్తారా? మీ సర్వే సంతకెళ్ళా, మీ ఉద్యోగాలు ఊడిపోను, మీ ఆరాలు మాడిపోను, మీ కాళ్ళు ఇరిగిపోను. బామ్మగారు, బుద్ధికి గట్టిగా వచ్చాం, మమ్మల్ని క్షమించండి.
నాతో పెట్టుకుంటారా? తిక్క కుదిరింది యాదవలకి. బామ్మ మేము ఆఫీస్కి వెళ్ళొస్తాం. జాగ్రత్తగా వెళ్ళిరండి. నానా బాయ్. ఓకే అమ్మా. బాయ్. ప్రొసీడ్. మన ద్రోణ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లాలంటే మనం మెయిన్ టార్గెట్ చేయాల్సింది గ్రామాల్లో ఉండే వాళ్ళని. అదేంటి మెయిన్లీ విలేజర్స్? వెరీ సింపుల్ మేడం. ప్యాషనెట్ గా ఉండాలన్నా, హార్డ్ వర్క్ చేయాలన్నా గ్రామస్తుల కన్నా గొప్పవాళ్ళు ఇంకెవరూ ఉండరు. అండ్ మోర్ ఓవర్ మన దేశంలో సిటీస్ కన్నా విలేజెస్ ఎక్కువగా ఉన్నాయి. వాళ్ళకు కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ఒలింపిక్స్ లో రాణిస్తారు. యా, అది నిజమే. ఇంతకీ వాళ్ళ మధ్యకి తీసుకెళ్లగలిగే స్పోర్ట్ ఏమిటి? స్విమ్మింగ్ సార్. వాట్? స్విమ్మింగా? ఎస్ మేడం. వీఆర్ వెరీ క్లియర్. ఈతలో విలేజర్స్ ని ఓడించేవాడే ఉండడు. అది వాళ్ళ బలం. అదే మన ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్ళడానికి యూజ్ అవుతుంది. ఓకే, ఈ ఐడియాని వాళ్ళలోకి ఎలా తీసుకెళ్తారు? దానికి మా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. ఒక స్టార్ హీరోతో ఈ ప్రాజెక్ట్ గురించి యాడ్ ఇస్తాం. హీరోకి ఎలాగో క్రేజ్ ఉంటుంది కాబట్టి రీచ్ ఎక్కువ అవుతుంది. నైస్ ఐడియా. ఇంతకీ యాడ్ ఏంటి? విలేజ్ లో ఓపెన్ చేస్తే ఒక మట్టి రోడ్డు మీద 2 legs పరిగెడుతూ ఉంటాయి. గాలి వేయడం వల్ల ఆ రోడ్డు మీద ఉన్న దుమ్మంతా పైకి లేస్తుంది. ఆ దుమ్ములో నుంచి హీరో ఎంటర్ అయ్యి ఏమైంది? మేడం మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్పండి. ఆ ఎంకి మన ఆఫీస్కి రావడం, మన ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేయడం చేస్తే తప్పేంటి? అది కాదు మేడం. అతనేం బయట వ్యక్తి కాదు కదా. ఈ కంపెనీ పార్ట్నర్. వీఆర్ డూయింగ్ సేమ్ ప్రాజెక్ట్స్ టుగెదర్. చూడండి మేడం, అతను మీరు పార్ట్నర్స్ అయి ఉండొచ్చు, బట్ ఈ ప్రాజెక్ట్ లో కాదు. అతని మీద మీకు అంత నమ్మకం ఉంటే వేరే విషయాలు డిస్కస్ చేసుకోండి. అంతేకాని ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ మాత్రం లీక్ చేయొద్దు. స్టాప్ ఇట్.